అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం. ఇది చూసారా ఎంత పెద్ద గుమ్మడికాయో. ఇది మా నాన్నగారి వల్ల చిన్న తోట ఉంటుందన్నమాట. మేము అక్కడ ఉన్న ప్లేస్ని ఎందుకో చిన్నప్పటి నుంచి తోట అంటాం. అది ఉన్నది కొంచెం ప్లేస్ అయినా సరే అక్కడ ఏం మొక్కలు ఉండేవి కాదు. అయినా కూడా మా చిన్నతనంలో తోట అని పిలిచేవాళ్ళం. మా నాన్నగారికి కూడా నాలాగే మొక్కలంటే చాలా ఇష్టం. నాలాగా ఆయనకు కాదు, మా నాన్నగారిలాగే నాకు ఇష్టం వచ్చింది అనుకుంటా. బాగా వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వ్యక్తి. ఇది మా చిన్ని తోట అనమాట. ఇక్కడ పువ్వులు, కాయలు, కూరగాయలు అన్నీ ఉంటాయి. మొత్తం మా నాన్నగారే చూసుకుంటారు. మొక్కలకు నీళ్లు పెట్టే దగ్గర నుంచి కలుపు తీయటం, ఏదన్నా అవసరం అయితే మాకు ఒక ఆవు ఉండేది. అది కూడా ఇక్కడే ఉండేది. ప్రస్తుతానికి లేదనమాట. అమ్మగారికి ఒంట్లో బాగోపోవడం వల్ల వాళ్ళు గుంటూరులో ఉండాల్సి వచ్చి దాన్ని అమ్మేశారు. ఇందా నేను గుమ్మడి పాదు చూపించాను కదా, ఆ పాదులో ఉన్న కాయకి ఇది అక్క అనమాట. ఎంత బాగుందో కదా. నాకు ఇచ్చేయండి నాన్న అన్నాను. నీ ఒక్కదానికి ఇస్తే ఎలాగే ముగ్గురు కదా, ముగ్గురికి బంద్ చేస్తానన్నారు. సరే కోసినప్పుడు నాకు కూడా పంపించండి నాన్న అని అయిష్టంగానే వదిలేశాను అనమాట. కాకపోతే ఈ ఇత్తనం మాత్రం నాకు తెలిసి మన దగ్గర నుంచే వెళ్ళింది. నేను మైసూర్ నుంచి ఇత్తనాలు తెప్పించినప్పుడు ఈ కాయ పైన ఫోటో ఉండి ఇత్తనం వచ్చింది. దాన్ని నేను నాటలేదు. అమ్మవాళ్ళు కొన్ని ఇత్తనాలు అడిగితే అక్కడికి పంపించాను అనమాట. నా దగ్గర మాత్రం ఇత్తనం మిస్ అయిపోయింది. ఇంకా భాగాలు చేసినప్పుడు నాకు కూడా సంభాగాన్ని పంపించారు. అప్పుడు నేను ఇత్తనాలను తీసి ఇలా నేను నాటాను. వర్ష తల్లి కూడా ఉంటే తనతో కూడా నాటించాను అనమాట. మీకు తెలుసా, పిల్లలతో విత్తనాలు నాటించి అవి వచ్చినా రాకపోయినా వాళ్ళని చూసుకోమంటే వాళ్ళ మానసిక ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవడానికి వాళ్ళు తయారుగా ఉంటారనమాట. ఒకవేళ ఆ మొక్క రాలేదనుకోండి, మనం ఒకసారి ఏదైనా అటెంప్ట్ చేస్తే ఒకవేళ ఫెయిల్ అయినా సరే దాన్ని మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళ కోసం వస్తుందన్నమాట. లేదు, వచ్చి కాయలు కాస్తే మనం కష్టపడితే దాని ఫలితం ఇలా ఉంటుంది అనే ఆనందం కూడా వాళ్ళల్లో తెలుస్తుంది. అందుకే పిల్లల్ని ఎప్పుడైనా తోట పనిలో కలగజేసుకునేలా చూడాలి. ఈ నాటాం కదా, వర్ష నాటింది. నేను రెండిట్లో పెట్టాను. అయితే అన్ని విత్తనాలు రాలేదు. కొన్ని విత్తనాలు అయితే నేను దాచిపెట్టాను. ఒక్క విత్తనం వచ్చిందనమాట. ఏదైనా కూడా నాకు అంత అపురూపంగా వస్తుంది. ఎందుకో ఒక్క విత్తనానికి నాకు ఉన్న అనుబంధం ఏంటో నాకు తెలియదు. ఇక దాన్ని తీసుకుపోయి తోటలో నాటేసేసాను. ఈ మధ్య ఏ విత్తనాలు పెట్టుకున్నా నేను ఇలాగే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం 2 ఆకులు వేసిన తర్వాత తీసుకొచ్చి నేలలో నాటుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ విత్తనం పెడితే వచ్చేటప్పుడే చెలిగి తినేస్తున్నాయి. ప్రస్తుతానికి మన గుమ్మడి మొక్క ఇంత అయింది. చిన్న పిందె కూడా వేసింది చూడండి.